కార్యాసమం నాస్తి శరీర తోషణం, చింతాసమం నాస్తి శరీర శోషణం. శరీరాన్ని మనసుని కూడా నీరసపెట్టేసేది ఎవరంటే చింత. అక్కర్లేని చింత ఉందే అది శరీరానికి నీరసం, మనసుకి నీరసం. కాబట్టి చింతాసమన్నాస్తి శరీర శోషణం, విద్యాసమన్నాస్తి శరీర భూషణం. విద్యతో సమానమైన భూషణం లేదు శరీరానికి. అంత గొప్పవి అంటారు. కాబట్టి వృద్ధస్థావచ్చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. పాపం నీకు సమయం ఎక్కడుంది లేవోయ్ బ్రహ్మం గురించి ఆలోచించడానికి అన్నారు శంకరాచార్యులు గారు. అంటే ఆయన పాపం జాలిపడ్డారు మన మీద. ఇలాగే అయిపోతోంది. అయ్యయ్యయ్యయ్యో, నిజంగా అసలు జన్మల పరంపర ఎలా వస్తుందో ఏమిటో ఆ వ్యాఖ్యానాలు చదువుతుంటే అయ్య బాబోయ్, ఇంత కష్టపడితే వచ్చిందా మనుష్య జన్మ, ఇన్ని దాటానా అని భయం వేస్తుంది. అమ్మో ఇది జారిపోతే అని లేచి వెంటనే ఒక్కసారి శ్రీరామానైనా రాద్దామనిపిస్తుంది, అంత భయం వేస్తుంది. ఇంత గొప్ప శరీరం వచ్చి ఏమీ చేసుకోవట్లేదా నేను అని. కాబట్టి దాన్ని ఉపయోగించుకో, ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆసక్తి. అందుకని తరచుగా ఆయన శరీరాన్ని, ఇంద్రియాల్ని, బుద్ధిని, మనసుని ఉపయోగించు. జారిపోయిందా, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు అని తరచుగా చెప్తారు. చెప్పేటప్పుడు కూడా దాంట్లో ఇంకా ఎక్కడా కూడా అనుమానం కానీ రాజీ పడ్డం కానీ ఏమీ ఉండకుండా చెప్తుంటారు. అందుకే చూడండి, ఆయన చెప్పినటువంటి దాంట్లో బాగా హత్తుకునేది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్షాధునా. రామకృష్ణ పరమహంస ఒకరోజు తెల్లవారేటప్పటికీ పడి ఏడుస్తుండేవారట. మేనల్లుడు వచ్చి ఇంటికి ఇలా ఏడుస్తున్నావు అంటే ఇంకో రోజు అయిపోయింది ఆయుర్దాయంలో, కాళీమాత కనపడలేదంటుండేవారట. అలాగా ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం. సూర్యాస్తమయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక పగలిడిపోయింది. ఒక రాత్రి నిద్రపోయి లేచి సూర్యోదయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది. ఆయువా అయిపోతోంది. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. కాలస్వరూపంలో ఆయన మన ఆయుర్దాయాలు తినేస్తున్నాడు. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపుతీగ ఎంత అశాశ్వతమో అలా జీవితం మెరుపుతీగలా అయిపోతోంది. భోగాల కోసం పరిగెత్తడంలో అయిపోతోంది. ఎలా అనుగ్రహిస్తావు శివ మమ్మల్ని అంటారు. కాబట్టి నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తారా? ఎప్పుడైనా జారిపోతుంది, పూసలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. నిన్ను మిగిలిన వద్దంటలేదు, కానీ కొంచెం నీ జీవుడి గురించి ఆలోచించు. మళ్ళీ అప్పటికొస్తుంది మనుష్య జన్మ. ఎలా ఏమీ చేసుకోకపోతే సద్వినియోగం చేసుకో అంటూ ఉంటారు. అందుకే అసలు శాస్త్రం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఇంత గొప్ప శరీరం వచ్చినది, ఆలోచన లేకపోతే ఎటో గాలివాటంగా పోతున్నావు అంతే అని దాని గురించి ఒక అందమైన మాట అంటారు. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. మనసు ఏం చెప్తే అటు పోతుంది కోతి. ఇలా కూర్చుంటుంది కొమ్మ మీద, ఎప్పుడు ఎగిరి పక్క కొమ్మ మీదకి పోతుందో దానికే తెలియదు. ఇలా ఆలోచన రావడమే తర్వాత దూకేస్తుంది, అంత చంచలం. అలా వెళ్ళిపోతే వానరం అంటారు, కోతి అంటారు. శాస్త్రం ఏం చెప్పిందో దానికోసం పరిగెత్తి జన్మని ఉపయోగించుకొని మంచి పనులు చేసిన వాడిని నరుడు అంటారు. ఎంత అందమైన మాట నిజంగా. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. కాబట్టి శరీరాన్ని సద్వినియోగం చేసుకోరా, ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోరా. మళ్ళీ రమ్మంటే రాదురా, ఒక్క గంట కాదు 5 నిమిషాలు రమ్మంటే రాదు. ఉపయోగించు, సద్వినియోగం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు పర్వాలేదు, ఇన్ని గంటల సమయాన్ని ఇవాళ మంచి కోసం వెచ్చించాను అని కాలాన్ని సద్వినియోగం చేసుకో అని 1కి 10 మార్లు చెప్తూ ఉంటారు.
కాబట్టి తమోగుణ నివారకాయ నమః. శంకరాచార్యుల వారు చెప్పిన బోధ అలవడితే ముందు మన శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉత్తమ కర్మల యందు వినియోగించాలో అర్థమవుతుంది. భగవతే నమః అన్నారు శంకర భగవత్పాదుల్ని. భగవతే నమః అంటే భ గ వ అన్న 3 అక్షరముల చేత 6 విషయములను ప్రతిపాదిస్తారు. అవి సమగ్రముగా అంటే పరిపూర్ణముగా మాహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఎవరి యందు ప్రకాశిస్తాయో వారిని భగవత్ శబ్దము చేత పిలుస్తారు. శంకర భగవత్పాదాచార్యాయ నమః. భగవత్ శబ్దము శంకరులకు అన్వయము. సాక్షాత్తు శివుడే కాబట్టి శంకరాచార్యుల వారు భగవన్ శివాష్టోత్తర శతనామావళిలో ఉంది కదా, భగవన్ అన్న నామం శివుడికి ఉంది. అట్లాగే ఆయన అవతారమే కాబట్టి శంకరాచార్యుల వారు కూడా భగవతే నమః. అంతేకాదు పరిపూర్ణముగా నిండి ఉన్నటువంటి వాడెవరో ఆయనను మాహాత్మ్యము అని పిలుస్తారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు కదా. అణువు కన్నా చిన్నవాడు, మహత్తు కన్నా పెద్దవాడు. అంటే ఆయన లేనిది లేదు, ఆయన ఇక్కడొక్క చోట ఉండడండి అని చెప్పడానికి అవకాశం లేకుండా అంతటా పూర్ణముగా నిండిపోయిన వాడెవరో ఆయన భగవంతుడు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సలిత ఉషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకృత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండ వ్యాప్త దేహ స్థావర జంగమాదులంతటా కూడా నిండిపోయినవాడు ఆయన తప్ప నిజానికి ఏం లేదు. ఆరోపింపబడినది జగత్ అని కదా శంకరాచార్యుల వారు. ఆయనే ఉన్నది కాబట్టి అంతటా నిండిపోయినవారు. సత్యాత్మనే నమః అన్న నామము చేత అంతటా నిండిపోయినవారు శంకర భగవత్పాదులు. కాబట్టి మాహాత్మ్యము, ధైర్యము. ధైర్యము అంటే పట్టుదల. అంత పట్టుదలతో ఒక కార్యాన్ని సాధించాలి అంటే సాధించాలి. మనసులో ఏర్పడిన సంకల్పము కార్యముగా రూపాంతరము చెందాలి. ఒక సంకల్పము కార్యముగా రూపాంతరము చెంది రావాలి అంటే మధ్యలో ఎంత పరిశ్రమ, దక్షత, భయపడకుండా నిలబడగలగడం, అధిగమించడం, ఇన్నిటిని సాధించగలిగితేనే ఇవన్నీ ఉంటే ధైర్యము అంటారు. ఆ ధైర్యముతో పాటుగా ధృతి అంటే ఇన్ని చేయడం మనమైతే ఏం చేస్తాం? చేతులతో చేశామంటాం, బుద్ధితో చేశామంటాం, మేధతో చేశామంటాం. భగవంతుడు చేసేటటువంటి పనులు కొలతకు అందవు. అప్పుడు మీరు చెప్పేటటువంటి సమయానికి ఆయన చేసేదానికి సంబంధం ఉండదు. ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల్ని, ఇన్ని బ్రహ్మాండములను ఆయన ఎలా సృష్టించాడు అంటే ఆయన చేత్తోటి బుద్ధితోటి చేయడు. కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాం గణ ఢింబకున్ అంటారు పోతన గారు. కేవలము మనసులో సంకల్పము కలిగితే తన చూపుల చేత చేసేస్తాడు. 32 ఏళ్లలో శంకరాచార్యులు వారు ఇన్ని ఎలా చేశారంటే అది భగవత్ అవతారం. అందుకని ఆయనకి అన్వయమైంది ఆ ధైర్యం. అట్లాగే కీర్తి. అసలు శంకరాచార్యులు వారి కీర్తికి అంతేమిటి? ఎంత గొప్ప కీర్తి అయింది! ఎన్ని వేల సంవత్సరాలైపోయినా ఆయన కీర్తి అట్లాగే నిలబడిపోతుంది అంతే. అంతటి మహాకీర్తివంతులు. అందుకే యం విష్ణురింద్ర శంభుశ్చ బ్రహ్మలోక పితామహు స్తువంతి వివిధై స్తోత్రై అంటారు. ఆ శంభుదేవుడైనటువంటి పరమశివుణ్ణి అందరూ కూడా నిరంతరము స్తోత్రము చేస్తూనే ఉంటారు. అట్లా స్తోత్రం చేయబడేవాడు ఎవరున్నాడో ఆయన అందరికీ సార్వభౌముడు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే
ఆసీన సోమచూఢ సకరుణనయన సంగర స్మేర వక్త శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడు. అందుకని ఆయన అందరి చేత కీర్తింపబడుతుంటాడు పరమశివుడు. ఆ శివావతారం శంకరాచార్యుల వారు. ఆయన ఎవరి చేత కీర్తింపబడలేదు? అందరి చేత కీర్తింపబడ్డారు. సంపద ఆయన కానిది ఏదైనా ఉంటే ఆయనది కాని సంపద ఒకటి ఉందని చెప్పాలి. ఆయన కానిది ఏముంది? శివుడు కానిది ఏముంది? పోతన గారు భాగవతంలో అంటారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీయూర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయ్యము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అంటారు. అంతా ఆయనే, అంతా ఆయనదే. ఆయన కానిది ఏదైనా ఉంటే కదూ, అదే ఆత్మస్వరూపంగా అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ మహావాక్యముల చేత ఆత్మస్వరూపంగా నిలబడినటువంటి శంకర భగవత్పాదుల యొక్క సంపదకి పరిమితి ఎక్కడుంది? అందుకని సంపద, జ్ఞానము, అసలు జ్ఞానం అన్నది ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే శివుడే. జ్ఞానదాత మహేశ్వర అని. శివార్చన చేసిన వాళ్ళు, శివుణ్ణి నమ్ముకున్న వారికి జ్ఞానమునకు లోటు ఉండదని. అంతటి జ్ఞానప్రదాత సాక్షాత్ ఆ శివావతారం శంకరాచార్యుల వారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటుంది వేదం. ఈశాన సర్వ విద్యానాం, సకల విద్యలకు ఆయన ఈశ్వరుడు. అందుకే నటరాజుగా ఉంటాడు. అసలు శబ్దములన్నీ కూడా ఆయన యొక్క ఢమరుకంలోంచి వచ్చాయి. అంతటి మహానుభావుడు. అటువంటి పరమశివుడు సకల విద్యలకు కూడా చక్రవర్తి. అటువంటి పరమశివుడి యొక్క అవతారమైన శంకరాచార్యులు వారు ఇక చెప్పేది ఏముంటుంది? కాబట్టి జ్ఞానమునకు ఆయన సమస్తము. వైరాగ్యము అంటే అన్నిటి మీద అనురక్తి పోయినవాడు అని కాదు అర్థం. వైరాగ్యము అంటే ఏ కోరిక లేనివాడు. అన్నీ తానైపోయిన వాడికి ఇంకా మళ్ళీ తాను కానిది ఏమైనా ఉంటే తాను కావాలి, తను పొందాలని కోరిక. తను కానిదే లేదు. ఆత్మగా అంతటా వ్యాప్తి చెంది అన్నీ అయి ఉన్నవారు, అద్వైత భావన. కాబట్టి ఇంకా ఆయన తాను ఇది పొందాలన్న ఆలోచన ఏ ఉంటుంది? ఉండదు. అందుకని లోకమునందంతా తిరుగుతూనే ఉంటారు, కానీ దేని యందు అనురక్తి ఉండదు. ఆయనే వైరాగ్య ప్రకరణం అని ఒక ప్రకరణాన్ని ఇచ్చారు. ఆ వైరాగ్య ప్రకరణంలో వైరాగ్యం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పారు. ఉదాహరణ చెప్తూ పరగృహ గృహిణీ పుత్ర ద్రవిణానామాగమే వినాశేవా ఖరితౌ హర్ష విషాదౌ కిం వాస్యతాం క్షణం స్థాతు అన్నారు. ఎవరో ఒక వ్యక్తి రహదారి మీద అలా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏదో ఇంటి ముందు ఒక్క క్షణం ఆగాడు. అలాగే ఒక్క క్షణం ఆగి ఇలా అటు ఇటు చూడడంలో ఆ ఇంట్లోకి చూశాడు. ఆ ఇంట్లో యజమాని కనబడ్డాడు, భార్య కనపడింది. వాళ్ళిద్దరూ ఏదో డబ్బు భర్త భార్యకి ఇస్తున్నాడు. కొడుకు కూతురు పక్కన నిలబడి నాన్నగారండి ఎక్కడికో వెళదామంటే అని అడుగుతున్నారు. ఆ ఇంటి వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి ఆ ఇంటి యజమాని యోగక్షేమాల గురించి కానీ, ఆయన భార్య యోగక్షేమాల గురించి కానీ, ఆ పిల్లల యోగక్షేమాల గురించి కానీ, ఆ ఇంటి యోగక్షేమం గురించి కానీ ఓ క్షణం ఇంటి ముందు నించున్నవాడికి ఏమైనా అనురక్తి ఉంటుందా? ఏముంటుంది? చూశాడంతే, వెళ్ళిపోతాడు. చూసినా ఏ కోరిక లేదు. అది వైరాగ్యం. అలా ఉండగలిగితే వైరాగ్యం అన్నారు శంకరాచార్యులు. అంటే దేనిని చూసినా దేని యందు అనురక్తి లేదు. అటువంటి వైరాగ్య సంపన్నులు. కాబట్టి భగవంతుని లక్షణం ఏమిటో అదే శంకరాచార్యులు వారి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆయన కన్నా భగవతే నమః అన్న మాట అన్వయం ఎవరికి అవుతుంది? ఆయనకే అన్వయం అవుతుంది. భగవతే నమః 55, 56 పక్క పక్కనే 2 నామాలు ఉన్నాయి. ఇందులో ఒకటి భారతీ జేత్రే నమః, 56వ నామం శ్రీ శారదాహ్వాన పండితాయ నమః. ఈ 2 పక్క పక్క నామాలు. ఈ 2 నామాలకి యథార్థానికి వ్యాఖ్యానం ఒక్కలా కలిపి చెప్పినప్పుడే దానికి బాగా సమగ్రత వస్తుంది. వినేవారికి కూడా అంటే తెలియదని కాదు నా ఉద్దేశ్యం, బాగా విషయం అర్థం అవడానికి అవకాశం ఏర్పడుతుంది.
శంకరాచార్యుల వారి జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏది అంటే, జంబూద్వీపం కస్యతే శ్యాం పృథివ్యాం తత్రాప్యేతన్మండలం భారతాఖ్యం కాశ్మీరాఖ్యం మండలం తత్ర శస్తం యత్రాస్తేసౌ శారదావగధీశౌ అన్నారు. యావత్ ప్రపంచం, ఈ భూమండలం చాలా చాలా గొప్పది అన్నారు. ఎందుకు భూమండలం గొప్పది అంటే, దీనికి మర్త్యలోకమని పేరు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 3 తెరగలో వెళ్ళిపోగలరు. ఒకటి, బాగా పుణ్యం చేసుకుని దేవతల పదవుల్లో కడతారు. లేదు, బాగా పుణ్యము చేసి దాని మీద అనురక్తి లేక ఇంకా ఇంకా మంచి కర్మలు చేసి మోక్షం వైపుకి వెళ్ళాలని కోరుకుంది. వచ్చే జన్మలో ఇంకా బాగా శాస్త్రం చదువుకుని ఇంకా బాగా అనుష్ఠించడానికి వీలుగా అటువంటి తండ్రి కడుపున పుట్టి తండ్రి గురువై నడిపించేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక్కొక్కసారి మహాపురుషుడికి భార్య కావచ్చు, అటువంటి ఆయనకి భార్య అయిన కారణం చేత తరించిపోతారు. కాబట్టి అటువంటి భూమండలంలో అంత గొప్పది, దేవతా పదవులకు వెళ్ళచ్చు, మోక్షాన్ని పొందచ్చు, మళ్ళీ మనిషిగా పుట్టచ్చు, పాపం చేసి తిరియక్కైపోవచ్చు, ఏదైనా అవడానికి అవకాశం ఇక్కడే. అంత గొప్పది మర్త్యలోకం. మళ్ళీ ఈ మర్త్యలోకంలో చాలా చాలా గొప్పది జంబూద్వీపం. జంబూద్వీపం ఎందుకని? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. ఈ ద్వీపంలోనే పూజగది ఉంది. యావత్ ప్రపంచానికి పూజగది భారతదేశం. కాబట్టి అటువంటి జంబూద్వీపంలో తత్రాప్యేతన్మండలం భారతాఖ్య, భారతదేశం ఉంది. భారతదేశం కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, యజ్ఞభూమి. విశేషించి యావత్ ప్రపంచానికి పూజామందిరం. మన ఇంట్లో పూజామందిరంలో పూజ చేసుకుని ఇల్లు మన వాళ్ళు అందరూ సంతోషంగా ఉండడానికి కారణమైనట్లే భారతదేశంలో జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, తపస్సు, అనుష్ఠానము, ఉపాసన, శాస్త్రవిహితమైన నడవడి, వీటన్నిటి చేత యావత్ ప్రపంచం సౌఖ్యంగా ఉంటుంది. అంత గొప్పది భారతదేశం. మళ్ళీ అంత గొప్ప భారతదేశంలో చాలా చాలా గొప్ప ప్రాంతం కాశ్మీరాఖ్యం, కాశ్మీర దేశం. ఎందుకనంత గొప్పది? కాశ్మీరాఖ్యం మండలం తత్ర శస్తం యత్రాస్తేసౌ శారదావగధీశౌ. అక్కడ శారదాదేవి కొలువయ్యుంది. శారదాదేవి కొలువై ఉండడమే కాదు, అక్కడ సర్వజ్ఞ పీఠం ఉంది. ఆ సర్వజ్ఞ పీఠం ఎక్కడైతే ఉందో అక్కడ 4 ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం. సర్వజ్ఞ పీఠం మీద 4 కుర్చీలు వేసి ఉంటాయి. తూర్పున ఒక కుర్చీ, ఉత్తరానికి ఒక కుర్చీ, దక్షిణానికి ఒక కుర్చీ, పశ్చిమానికి ఒక ఆసనం. సర్వజ్ఞత్వం అంటే ఇక తిరుగులేదు. ఇక ఆయనకి తెలియని విషయం లేదు, ఆయనకి తెలియని శాస్త్రం అన్నది లేదు అన్న స్థాయిని పొందిన వారైతే ఆ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి ఆ ఆసనం మీద కూర్చుంటారు. అలా అందరూ వెళ్ళి కూర్చోరు. అలా వెళ్ళి కూర్చునే ముందు ఆయనతో ప్రతివాదం చేయడానికి చాలామంది ఉంటారు. ఆయన వాళ్ళందరినీ గెలిచి వెళ్ళి కూర్చోవాలి. ఆ సర్వజ్ఞ పీఠం మీద తూర్పు ద్వారం తెరవబడింది, అంటే తూర్పు ద్వారం నుంచి వెళ్ళి కూర్చున్నారు. పశ్చిమ ద్వారం తెరవబడింది, వెళ్ళి కూర్చున్నారు. ఉత్తర ద్వారం తెరవబడింది, వెళ్ళి కూర్చున్నారు. దక్షిణ ద్వారం తెరవబడలేదు అసలు. అంటే దక్షిణాత్యులు, దక్షిణం వైపు నుంచి వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించేటటువంటి సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి లేడు.